సికింద్రాబాద్ లోని బోయిన్పల్లి ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసుని పోలీసులు ఛేదించారు. హత్య చేసిన 6 నిందితుల్లో 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఏడాది క్రితం సమీర్ ఫిర్దోస్ సదాఫ్ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు 2 రౌడీ షీటర్లతో కలిసి సమీర్ని హత్య చేశారని డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ తెలిపారు. ఓల్డ్ బోన్పల్లి ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ రిలేటెడ్ అప్డేట్ ఇస్తానికి ప్రెస్ పెట్టాము ఈ ప్రెస్ మీట్. సో అక్కడ దాంట్లో ఉన్న విక్టిమ్ 21 year old సమీర్. ఆ రోజు మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ బిట్వీన్ 11:20 to 11:30 మధ్యలో ఒక 3 to 5 persons వచ్చి ఈ విక్టిమ్ని అక్కడ ఇంటి బయట కూర్చొని ఉన్నాడు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. స్టాబ్ ఇంజురీస్, నైఫ్తో స్టాబ్ చేసి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో ఒక 50 to 100 వరకు CCTVs అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ విక్టిమ్ హిస్టరీ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత వీ గట్ టు నో ఈ విక్టిమ్ ఒక 1 year బ్యాక్ అంటే రఫ్లీ జనవరి మంత్లో ఒక అమ్మాయిని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయి ప్రీవియస్గా వేర్ హీ యూస్ టు వర్క్ అంటే ఈ విక్టిమ్ యూస్ టు వర్క్ విత్ ది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసేవాడు. సో అక్కడ వాళ్ళిద్దరు పరిచయం అయ్యి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ మాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. విక్టిమ్స్ కొంచెం లో ఇన్కమ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు ఇన్ కంపారిజన్ టు హిస్ వైఫ్. సో ఆ విషయం వాళ్ళకి ఫ్యామిలీకి నచ్చక స్టార్టింగ్ నుంచే ఆ పెళ్ళిని అపోజ్ చేస్తున్నారు.